కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద 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 నమ పార్వతీపదే హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ. మనం ఈ విషయంలోకి వెళ్లే ముందు ఒక్క 11 సార్లు ఓంకారం చేస్తాం. చక్కగా మీ బియ్యం బస్తాలన్నీ నిలబెట్టుకున్నాయి. అవి ఎక్కడున్నాయి? అదిగో కెమెరామెన్ కనిపించాడు. నా మనసు ఎరిగిన వాడు. ఏం పేరు? మీ పేరు సుబ్బారెడ్డి. ఒకసారి గట్టిగా అలా కనిపెట్టాలి. మామూలుగా మనం బియ్యం బస్తాలు ఏం చేస్తామండి? ఈసా గోడవార వేసేస్తాం. అలాగే ఎక్కడైనా కుర్చీ దొరికితే ఈ బియ్యం బస్తాలు పడేస్తుంటాం. మీరు ఎప్పుడైనా కంచి స్వామివారిని చూసారా? కంచి స్వామివారు 60 పైన ఉండొచ్చు. వాళ్ళ పురద్రోపులు ఆజానుభావులు ఎప్పుడు అలాగే ఉంటారు. ఇలా నన్ను నిలబెట్టే మనకి ఛాన్స్ దొరుకుతుంది. నిలబడతాం, నిలబెట్టాలి. మీరు నిలబడాలి. ఎప్పుడు నా ఎన్నో వస్తుంది తలబడాలి. చెప్పండి చక్కగా. నన్ను నిలబెట్టి ఇది కూడా మొదల ఉండాలి. మనకి నిద్ర మీద ఉన్న ధ్యాస మొదలనే గుండెపోటు రాకుండా మంచి సంజీవని మొదలు చూపిస్తున్నా. ఇలా ఉందా చెయ్యి. ఈ చూపుడు వేలిని ఇక్కడ పెట్టాలి. బొటన వేలి మధ్యలో ఈ మిగిలిన 2 వేలిని ఇలా పెట్టండి. ఆ చిప్పల ముందే అది అలా వదిలేదు. ఈ ముద్ర ఎక్కడ కూర్చున్నా, ఏ ఉపన్యాసంలో కూర్చున్నా చేతుల ఖాళీగా ఉంచకుండా ఇలా ఇలా అంతే. 2 చేతులు అలా పెట్టుకుని వేదంలో మాట ఉంది, భద్రం కర్ణే శృణుయామ దేవా. దాని అర్థం ఏమిటంటే, ఇంకా చాలా ఉంది, ఒకటే చెప్తున్నా. దీని అర్థం ఏమిటంటే, ఓ దేవా మా చెవుల్లో అన్ని వైపుల నుంచి మంచి మాటలు మా చెవిలో పడుగాక. వేదం ఎంత గొప్పదనడానికి ఒక్క చాలా. వేదం తెలియని వేదవులు ఏదో వాదన చేస్తూ ఉంటారు. కాబట్టి మన శరీరాన్ని కాపాడుకోవాలి. తద్వారా దేహము, దేశము, దేవాలయం అన్ని రక్షించుకోవాలి. అందుకని బియ్యం బస్తా నిలబెట్టి ఈ మొదల్లో కూర్చోండి, నెత్తలో కాదు. ఎలాగా మా దుర్గాబాబు గారు చెప్పారు కదా, ఈ జనం నాట్ ఫర్ భోజనం. అఫ్కోర్స్ భోజనం ఉంది, కానీ వాళ్ళ మీరు గ్రేటు, కొంచెం అవుతుంది లేటు, అయినా మీకుంది అక్కడ ప్లేటు ఏర్పాటు చేసిన మా సేపు. ఎంత చెప్పినా వినకపోతే మీ ఫేట్. మా అమ్మాయికి అర్థమైంది. మొన్న ఒక ఎంపీ ఫోన్ చేశారు. ఆవిడ డాక్టర్ కూడా. ఏమ్మా, గురుజీ మోడీ గారు అమెరికాను ఎక్కడికో వెళ్ళమన్నారు, మీ బ్లెస్సింగ్స్ కోసం చేశాను. చాలా సంతోషం తల్లి. యు ఆర్ ఎ డాక్టర్, యు ఆర్ మై డాటర్, యూ హ్యావ్ మ్యాటర్, ఐ విల్ సీ యూ మ్యాటర్. అర్థమైందా? అందుకని మన అందరి దగ్గర కూడా బోల్డెనంత శక్తి ఉంది. కానీ మన అందరం హనుమంతుల్లాగా చెప్పేవాళ్ళు లేక అలా. అందుకనే స్వామి వివేకానంద చెప్పారు, ప్రతి జీవిలో దివ్యత్వం గర్భితంగా ఉంది. అది వెలికి తీయడమే మానవ జీవిత లక్ష్యం. కాబట్టి నేను మా అసిస్టెంట్స్ చెప్తుంటాను, ఎప్పుడైనా వదిలేస్తే చక్కగా ఈ టైం దాకా నిద్రపోతాను. పరుగు తీసేస్తాను అనుకోండి, రాత్రి ఎలాగా నిద్ర అవుతుంది. అప్పుడు మరి అలా 8, 9, 10 కూడా చేసిస్తారు. నేనేమంటానంటే, అంటే అందరూ నాలాగే ఉండాలంటే కష్టం. ఫోన్లో పడుకో అని చెప్పినా కూడా 4:30 గంటలే పడుకుంటుంది. ఇది ట్యూన్
అలాగే రాత్రి పెద్ద ప్లేట్లో శివకుమార్ గారు మంచి చపాతీని ఎర్రగడ్డ తెల్లగడ్డ లేకుండా చేశారు. అయినా తినలేదు. ఎందుకు తినలే? ఇగో ఇప్పుడు ఇలా యాక్టివ్గా ఉన్నారు. పాలు తాగాను. పొద్దున్న కారులో వస్తూ శ్రీధర్ శర్మ గారు ఫోన్ మీద ఫోన్, మా వాడు అజయ్ కౌశిక్ వచ్చేస్తాం 2 నిమిషాలు ఎక్కేసాం. మరి ఇప్పుడు మీతో మాట్లాడాలంటే ఈ గలాన్ని కొంచెం బలం కావాలిగా, అందుకని బలం వేసుకోవచ్చు గబగబా. మన బలం కేవలం శారీరక బలం కాకూడదు, అది కూడా ఉండాలి తప్ప. మన బలం మనోబలం. అందుకనే మీరు ఆలోచించండి, నేను భోజనం చేసి 22 గంటలైంది. బాగానే ఉన్నారుగా. రోజు ప్రయాణం చేస్తా, రోజు ఫైటింగ్ చేస్తా, తప్పదు. బలం లోపల మనం ఇచ్చే శిక్షణ బట్టి ఉంటుంది. రాత్రి ఆకలిలే, కారులో దారంతా ప్రయాణంతో పాటు మాట్లాడుతున్నాను. వచ్చిన తర్వాత మాటలు తినడానికి ఉంది, పెట్టేవాళ్ళు ఉన్నారు, అయినా తినలేదు. మనసు మాట వినలేదు. మనం తింటే రాత్రిపూట పొద్దున్న ఇన్యాక్టివ్ అవుతాం. మనకి ఎప్పుడైనా శరీరం బాగుండాలంటే, తేలిగ్గా ఉండాలంటే మన శరీరంలో ముఖ్యమైనది ఏంటి? అన్నిటికీ అన్యాయంగా బలైపోయేది ఏంటి? అదిగో అన్న చెప్పాడు. ఏం పేరు అన్న? నీ పేరు సూర్యాన్ని చెప్పాడు. కొట్టని అని ఇక్కడ చాలా మంది చెప్పుకుంటారు. అన్యాయంగా బలైపోయేది ఎవరంటే ఇది. చపాతీ కావాల్సింది దీనిగా, ఐస్ క్రీమ్ అడిగింది ఇదే. రాత్రి టమాటా బాత్ తెప్పించుకునేది ఇదే. రాత్రి 4ంటికి మంది భోజనం, చెప్పిన మంది భోజనం అంటారు. కానీ నేను విలేకరులు అడిగితే చెప్పాను ఇంటర్లో, అది పంది భోజనం, నాకు మండి భోజనం. పందులన్నింటినీ కలిపి పెడితే తింటుంటారు. అలా ఈ పందులన్నీ కలిసి పెద్ద ప్లేట్లో పెడితే వాడి సహాయిగా వీడి సహాయిగా వాడు కలిపినది ఆహా ఏ రుచి తినరామైన రుచి ఎంగిలి గూడులో. ఈ గొద్దులే. అందుకని ఏం తినాలో ఏం వినాలో మనకి తెలియాలి. నన్ను ఒక్క విజ్ఞప్తి, మనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఆ పైన ఫ్యాన్ కట్టేద్దాం. ఒకసారి చూడండి, మన గాలి ఎక్కువైపోయింది, గోడ అయిపోయింది. ఒక్కసారి ఆ పెద్ద ఫ్యాన్ పైన కట్టేయండి. మనకి ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో. తనిఖీల బాగా అనిపించే నిశ్శబ్దం అనిపిద్దాం. నీకు అర్థమైంది. జామజాగా వెంటనే క్యాచ్ చేశాం. మీరు చూడండి అప్పుడే అందుకే అతడు చూసారా మార్పు వచ్చిందా? ఇప్పుడు మనం ఒకసారి నిలబడమా? 11 సార్లు నాతో పాటు చెప్పండి.
నాకు వచ్చాడన్నో చేయడం. అమ్మో, చాలా గొప్ప విషయమే. అయితే నేను 1, 2, 3 అనగానే అందరూ కలిసి చెప్తాం. వీలైనంత మట్టికి మనం స్వచ్ఛమైన తెలుగు మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కడో పుట్టిన ఆంగ్లేయుడు సిపి బ్రౌన్ గారు ఈ కడప జిల్లాకి కలెక్టర్గా ఉండి కైఫియత్తులు అనబడేటువంటి వాటిని పరిష్కరించి తెలుగు భాషకు ఎనలేని సేవ చేస్తే మనం హాయ్ హవని హాయ్ బ్రో అని ఐబ్రోలు ఎగరేస్తే ఏమన్నా బాగా చెప్పారు. ఈయన ఎవరో ఏ పేరు సార్? మీ పేరు కృష్ణకుమార్. ఒకసారి గట్టిగా ఆయన పాటలో మాట అన్నాడు. ఎవరన్నాడు తెలుసా? మతం మతం. నిజమే, మనకి మతం, మన భాష మనకి మాట్లాడడానికి మతం ఏంటి? అవసరం అయినప్పుడు మాట్లాడారు. తనికెళ్ళ వారిని ఒక మాట అన్నారు. వారు ఏదో సినిమా సమావేశంలో కలిశారు. కళ్ళు మన మాతృభాష కళ్ళలాంటిది. మాతృభాష కళ్ళలాంటిది, ఇతర భాష కళ్ళజోడు లాంటిది. కళ్ళు లేకపోతే కళ్ళజోడు ఎందుకు? మీరు తెనాలి రామకృష్ణ గారి పేరు విన్నారుగా. ఇందాక మా దుర్గాబాబు గారు వాళ్ళ బంధువులకి వీడియో కాల్లో నన్ను చూపించారు. కోడలు ఏ ఊరు అన్నారు. ఏ ఊరండి? తెనాలి. నేను అన్నాను అమ్మాయితో, అమ్మ మీకు తెనాలి, వీళ్ళంతా మేము చెప్పింది తినాలి, తర్వాత మేము తినాలి. నిజమేనా? మిమ్మల్ని ఏమడుగుదాం అనుకున్నానంటే, మా కౌశిక్ పుణ్యమాని బాగానే పూర్తి చేశారు 1:30కి. నేను బెంగ ఏమిటంటే, నాకు తిండి మీద ధ్యాస లేదు. నాకు నీకు ఉంటుందే. వీళ్ళందరూ ఒక్కొక్కరు జారిపోతే ఆ తర్వాత నేను జావగారిపోతే మా గడప దగ్గర గడపకి ఎందుకు వచ్చాను? మీకేదో చెప్పాలి, చెప్పాలని నాకున్నా, చెప్పగలిగే సత్తా ఉన్నా వినేవారు లేకపోతే అది వ్యర్థమేగా. అందుకని చెప్పేవాడు గొప్పవాడే కాదన్న, కానీ వినేవాడు ఇంకా గొప్పవాడు. వినేవాళ్ళే లేకపోతే మేము ఎన్ని నేర్చుకుంటే ఒక కారణం చెప్పండి. కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. సుఖ మహర్షి ఎవరికి చెప్పారు? సుఖ మహర్షి ఎవరికి చెప్పారు? పరీక్షితుడు చెప్పారు. విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఎవరికి చెప్పారు? అవునా? ఎందుకు చెప్పారు? విన్నారు కాదు. అవునా? కృష్ణుడు బలరాముడు కూడా విన్నారు. ఎవరి దగ్గర? ఉజ్జయినిలో ఉంటుంది వాళ్ళ ఆశ్రమం. ఎవరైనా చెప్పారు? ఏం పేరు నా చెప్పారు? అజయ్. ఇదో దిగండి అజయ్. భగవంతుడు అంతటి వాడే విన్నాడే కూర్చుని శిఖ పెట్టుకుని. మనకేం పోయాకాలం గుర్తు పెట్టుకోవడానికి బాధ. తిరుమల క్యూలైన్లో వెళ్తానా? వెళ్ళినప్పుడు గట్టిగా గోవిందా 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 నాకు ఏమంటాను తెలుసా? పర్లేదు, బతికే టెస్టింగ్ అన్నమాట. లేకపోతే వీళ్ళు ఎందో అక్కడ పోతా ఉంటారు, సామాన్లు వేస్తారు కదా, ట్రైన్ సామాన్లు వెళ్ళకే కదా. ఎప్పుడైనా ఇక్కడ 40 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు చేయగలరు. అమ్మో, అంతా మా బ్యాచే. థ్యాంక్ బాయ్స్. అరే దిగావా ఏంటి? 40 ఏళ్ళు దాటాక చక్వారం అని వస్తుంది. చక్వారం 10 గంటలు పడుకోవడం సరిగ్గా. చెక్క కూడా పోవాలి సుమా. చక్వారం వచ్చే టైంకి చక్వారం కలక రావచ్చు, చెత్త మాత్రం హృదయంలో చెడిపోవాలి. అలా వెళ్ళిపోవడానికే 40 ఏళ్ల క్రితం
ఎవరైనా తిరుమల యాత్ర చేస్తే వాళ్ళ ఊళ్ళో వాళ్ళ ఇంటికాడ మొదలెట్టి తిరుమల దర్శనం అయ్యి వెళ్ళే వరకు గోవిందా 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 ఎందుకనాలి? అలా అంటే మనం ఉద్ధరింపబడతాం కాబట్టి. ఎందుకు తినాలి అని ఎవరన్నా క్వశ్చన్ అంటే ఇంకా పెట్టలేదే ఏం శ్రీధర్ సార్ గారు అని మొదలెట్టారు. అవునా? తినాలి అని ఎవరు చెప్పక్కర్లేదు, అరవాలని కూడా చెప్పక్కర్లేదు. మనకి కడుపులో కాలితే వెంటనే ఏదో అనేస్తుంటాం లేట్ అయ్యి. భగవంతుడు నామం అనాలి అని మనకి ఎంతమంది చెప్పారు? అన్నమాచార్యులు, శంకరాచార్యులు, మధ్వాచార్యులు, భగవద్ రామానుజాచార్యులు, నారాయణ తీర్థులు, రామదాసు, కనకదాసు, సూరదాసు, రవిదాసు, పురంధరదాసు, నామదేవు, జ్ఞానదేవ్, మేరబాయి, రుక్మాబాయి, తుకారాం, ఎంతమంది చెప్పినా నా వికారాన్ని తొలగించుకోవడానికి వినం దాకా వినమని అన్నమయ్య చెప్పాడు. ఈ జిల్లాలో పుట్టిన అన్నమయ్య ఏమని చెప్పాడు? అన్నమయ్య అనగానే అయ్యప్పకి ఆనందం కలిగింది. అయ్యప్ప ఏం పేరు చెప్పారు? వెంకట సుబ్బారెడ్డి వచ్చారు గట్టిగా ఏం వినాలి అనగానే ఈ తల్లికి ఆనందం ఏం పేరు పంపారు? చాలా పేరుకి న్యాయం చేసింది కదా. ఎవరైనా ఈ ఊళ్ళో ఈ జిల్లాలో పుట్టిన గొప్పవాళ్ళు 10 పేర్లు అడగడం, కడప జిల్లా అనగానే మాకు గుర్తొచ్చే ఒక 5 పేర్లు నేను చెప్పగలను అన్నవాళ్ళు తల్లులైనా పిల్లలైనా ఎవరైనా మతం లేని మా కృష్ణాజీ చెప్పాలి ఆయన మైకి. ఈ జిల్లాలో పుట్టిన గొప్ప వాళ్ళు 5 పేర్లు చెప్పు. ఈ చెప్పకూడదు. ఈ జిల్లాలో పుట్టిన గొప్ప వాళ్ళు 5 పేర్లు చెప్పారు. చెప్పావా? వెళ్ళేనా? పోలే. కృష్ణాజీ గట్టిగా అక్కడ ఎవరు చెప్తా అన్నారు? ఇంకెవరు? పర్లేదు, బాగా. నేను ఎందుకు అడిగానంటే ఈ ఊళ్ళో పుట్టపర్తి నారాయణాచార్య వారిని ఒక ఆయన పేరు విన్నామన్న వాళ్ళు చెప్పండి. అమ్మో. అలాగే ఈ జిల్లా ఆయనే అన్నమయ్య కీర్తనలకి బాగా వాక్యాన్ని చూశారు. శ్రీనివాస్ గారు ఏం చెప్పేవారు? వారి గుర్తు పేరు కామిశెట్టి శ్రీనివాసు గారు. మాకు కనబడుతూ ఉండేవారు, నవ్వుతూ పలకరిస్తూ ఉండేవారు. వారి వాక్యాన్ని ఎంత బాగుంటుంది. మీరు అన్నమయ్య కీర్తనని నేను ఒక్కటైనా పూర్తిగా విని ఆస్వాదించానండి అన్న వాళ్ళ చేతను నది జిల్లాలో పుట్టి ఆ పుట్టుకి ఏమైనా అర్థం ఉందా? అందుకని వినండి. వినడమే జీవితం, తినడమే జీవితం కాదు. ఒక పూట తినకపోయినా ఏమీ అవ్వదు. మన శరీరం లోపల బోళ్ళంత కోరుతుంది కలుగుతుంది మంచి. అందుకే మీ అందరికీ ఆ కొవ్వు కలిగించితే ఒక పేపర్ ఇచ్చారు. అంటే అలా చెప్పకూడదుగా, బాగుండదు. ఉపవాసం ఈ పేపర్ ఎవరికి రాలేదో వాళ్ళు మళ్ళీ తీసుకోండి. నాకు ధర్మ ప్రచారం విషయంలో చాలా అత్యాశ, దురాశ పోయేది అని తెచ్చారు. ఇవన్నీ వచ్చేయండి. రేపు కూడా ఉందనుకోండి. ఇంకోసారా మా విజయానంద రెడ్డి ఉన్నాడా? వెళ్ళాడా? ఉన్నామన్నా బయట ఆ పనుల మీద ఉన్నాడు. ఎక్కడో తెలియదు వేదిక. రేపు సాయంత్రం ఇంకో కార్యక్రమం ఉంది కడపని తెలుస్తుంది, కలుగుతాం. ఇందులో ఏకాదశి గురించి ఉంది. మొన్నే వెళ్ళింది. రేపు 11 ఏకాదశి. మేము పుట్టాక ఏకాదశి చేసామండి, ఒక ఉపవాసం అన్నో చేయండి.
అద్భుతం. మీకు మీరే ఒక్కసారి చెప్పండి. ఒక తల్లి, నేను వాళ్ళ ఇంటికి వెళ్తే, గురూజీ ఏకాదశి కదా, ఈ పులుసుపిండి తినచ్చా అని అడిగినాడు. పులుసుపిండి దేంతో చేస్తారండి? నౌకలు. వాళ్ళ అబ్బాయిని నేను చెప్పాను, అమ్మ తినకూడదా, అది బియ్యం నుంచి వచ్చేదే కదా. వాడు వెనకాలంలో ఇంకెందుకే పులుసుపిండి విగ్రహాలు చేస్తుందినే అన్నారు. ఒక శిష్యుడు ఫోన్ చేసి, గురుగారిని ఏకాదశి నాడు అన్నాన్ని భిన్నం చేసి తినచ్చా అన్నాడు. సున్నం వేసి తినడం రాదా? భిన్నం చేసుకుంటే అన్నం అన్నం కాదా? అందుకే ఏకాదశి ధాన్య పదార్థాలు తినకూడదు. పండ్లు తినచ్చు, పాలు తాగచ్చు, డేట్స్, ఫ్రూట్స్, రూట్స్, నట్స్, మిగిలినవన్నీ నాటు. అందుకని ఏకాదశి ఎవరు ఉపవాసం చెయ్యక్కర్లేదు అని మేము కింద ఒక వివరణ ఇచ్చాం. మీకు కనబడుతుందా? ఏకాదశి ఇది మినహాయింపు మా యామజాల వారు చదువుతారు. చిన్నపిల్లలు, రోగగ్రస్తులు, వృద్ధులు, బ్రహ్మ రాక్షసులు, నలుగురు మానే ఇచ్చే ఏకాదశి. చిన్నపిల్లలు ఎక్స్క్యూజ్, రోగగ్రస్తులు ఎక్స్క్యూజ్, ముసలోడే కాదు కుదిరే. ఈ నాలుగోది ఎవరు? మనమే. నలుగురు మనమే. మనము మారబోము. ఆ ఏకాదశి అయినా సరే ఆ ప్లేట్లో పెట్టేయాలి. అందుకని మీరు మనసుకు చెప్పండి. వాళ్ళ నుంచి వాళ్ళు ఎంతంటే 1 10 రోజులు మెయిన్, 11వ తారీఖు మెయిన్. అర్థం కాలే? 10 రోజులు మేత, 11వ తారీఖు వాత. ఎంత చెప్పినా వినకపోతే మీకు పడద్దు వాత. ఆ రోజు చదవాలి గీత. చెప్పండి, జై జై గీత. భగవద్గీత జై జై గీత, జై జై గీత, జై జై గీత, జై జై గీత. 11వ తారీఖు ఏకాదశి. దాన్ని మోక్షద ఏకాదశి అన్నారు. భగవద్గీత అంటే భగవద్గీత. ప్రపంచంలో మనుషులకు పుట్టినరోజులు ఉన్నాయి. మనకి శ్రీరామనవమి, కృష్ణాష్టమి, ఇలా దేవుడు కూడా మనం చేసుకుంటాం. కానీ పుస్తకానికి పుట్టినరోజు కేవలం భగవద్గీతకి మాత్రమే. శంకర్ వారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, మేమంతా భజ గోవిందం విన్నామండి, జిలేబీ బాదుషా తిన్నామండి. భజ గోవిందం విన్నామండి అన్నవాళ్ళు ఎవరన్నా ఒక చెయ్యని గురించి అద్భుతం. వారు చెప్పారు కాశీపట్నంలో, భగవద్గీత కించితీత గంగా జలవ కనికాపీత. పీత అంటే గోరియల్లో పీత కాదు, క్రాబ్ కాదు. పీత అంటే తాగడం. గంగాజలం ఒక్క చుక్కైనా మనం తాగాలి. భగవద్గీత ఒక్క శ్లోకమైన మనం పఠించాలి. ఉచ్చమైన ఏన మురారి సమర్చ యమేన చర్చాం. ఎవరైతే మనసారా, మురారి అంటే ఎవరండి? మహేష్ బాబా తెలుసుగా. మొర అనే రాక్షసుడిని సంహరించిన కృష్ణుడు. ఎవరైతే మురారిని మనసారా స్మరిస్తారో, గంగాజలాన్ని స్వీకరిస్తారో, భగవద్గీతను పఠిస్తారో వారు ఎవరిని చూడక్కర్లేదు అని శంకర్ల వారు అంటే భరోసా ఇచ్చారు.
ఇక్కడ ఒక సంస్థ పేరేమిటి? చేయూత భరోసా ఏదో ఉంది. ఆసరా, బాసట, బాసట, ఇంకెక్కడో ఆసరా, ఇంకో చోట చేయూత. పేరేది అద్భుతంగా ప్రజానీకానికి సేవ చేయాలనే ఉద్దేశం. వారి బాసట వారికి మనం బాసటగా. మరి నాకు భగవద్గీతలో ఒక్క శ్లోకం వచ్చు అన్నావు చేయండి. అమ్మో, నువ్వు ఆల్రెడీ మొన్న మాట్లాడావు కదా అక్కడ సభలో. ఏం పేరు? వైష్ణవి. అప్పుడు మాట్లాడారు, అందుకే ఇంకోటి ఛాన్స్ ఇచ్చాను కదా. మరి మీకు వచ్చి శ్లోకం అక్కడే ఉంది, చెప్పండి. భగవద్గీత శ్లోకం చెప్పండి, కూర్చుని చెప్పండి. దేవకలేదు ఒక్క శ్లోకం. మా యేసు గారికి నీ గిఫ్ట్ ఇవ్వాలి, ఎలాగ బాకీ ఉండిపోయాను దానికి వేసుకోండి. ఒక్క శ్లోకం మన భగవద్గీత శ్లోకం. ఇప్పుడు అమ్మ మీ పేరేం పేరు? శారద గారు చెప్పింది అందరూ చెప్తాం. నన్ను నుంచో చెప్పండి. నమస్కారం అందరూ పెట్టి. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నాకు ఈ పదాల అర్థం తెలుసండి అన్నవాళ్ళు చేస్తాను. ఈ నేను అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఈ 3 లైన్కి నాకు అర్థం తెలుసు అన్నవాళ్ళు ఎవరున్నారు? ఒక్క అమ్మ కూడా లేదా? అమ్మ తెలుసా? అర్థం చెప్తారు కదా, ఇలా వచ్చేది చెప్తారు. మనం మన మధ్యలోనే మాట్లాడాలి. ఎక్కడ మాట్లాడతాం మనం? చూడకుండా చెప్పాలా? భగవద్గీత శ్లోకం చెప్తావు కదా, తప్పకపోతే చూసి చెప్పు. ఒక్క శ్లోకం కూడా చూడకుండా టెన్షన్. మనకేమో ఫంక్షన్, దానికి కుదరదు టెన్షన్. అంతే కదా. ఏం పని బంగారు తల్లి నోడు ఉంది. కారణం కదా. అయినా ఇది రౌడీ చూసారా? నాకు ఎలా తెలిసింది అనుకుంటున్నారు? పరిచయం లేదు అసలు. ఎందుకంటే ఇందాక పూర్ణాహుతి దగ్గర నేను కూర్చున్నాను కదా ప్రదక్షిణ కోసం. పూర్ణాహుతి కార్యక్రమం వచ్చినప్పుడు అక్కడ గోడ మీద నిలబడి అలా వెరీ గుడ్ అనుకున్నాను. గట్టిగా పిల్లలు ఎక్కువ కూడా చూసారా? ఇది ప్రజ్ఞావానుభవ. ఇందాక ప్రజ్ఞ, ఇక్కడ మరో ప్రజ్ఞ. వెరీ గుడ్ అనమాట. యశస్సుతో నీ వేరే భవిష్యత్తులో నువ్వు ఎంతో యశస్సుని సంపాదించాలి. దానికి తగ్గ తేజస్సును సంపాదించాలి. వాళ్ళకి అర్థమైంది. మమ తేజోంస సంభవం 10వ అధ్యాయం 34వ శ్లోకం. భగవద్గీత మనకి ఎంత బాగా రావాలంటే బీరువాలో ఎక్కడ పెట్టావో గుర్తుంటుందా? అది ఎక్కడ పెట్టావు? ఎక్కడ పక్కన ఉంది అని చెప్తావా? ఏది మనతో రాదో అది గుర్తుపెట్టుకుంటాం. వచ్చేది గుర్తుపెట్టుకోవాలి. 10వ అధ్యాయంలో స్వామి ఏం చెప్పారంటే 42 ఒక్కసారి అందరూ చెప్పండి.
అథవా బహునైకేన కిం జ్ఞాతేన తవార్జున విష్ణవ్యాః విదః కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. కృష్ణ భగవాన్ ఏమంటాడంటే, ఓ అర్జున, 1000 మాటలు ఎందుకు? ఈ మొత్తం జగత్తు నా విశాల స్వరూపంలో ఒకంత భాగం నందు అడిగి ఒదిగి ఉన్నది. అంటే జస్ట్ 1 part ఆఫ్ ద లార్డ్. భగవంతుడు యొక్క కొంచెం ఎంత జగత్తు నడిపిస్తుంది, అంతా కాదు. అంతా అంటే ఎంత? మమ తేజోంశ సంభవం అంటాడు స్వామి. ఇక్కడ చెప్తున్నాను చూడండి. యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్రదేవాగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఇదంతా కూడా ఈ ఐశ్వర్యవంతము, పుష్టివంతము, శోభావంతము అయ్యే వికాసవంతమైన వస్తువు అది ఏ తేజను నా కళా తేజీతో ఒప్పారుతున్నదని గ్రహింపము. కాబట్టి ఇదంతా కనబడేదంతా కూడా ఆయనది. ప్రజ్ఞాభవ. తనకు సంతోషం తెలియదు. నువ్వు ఇప్పుడు 7 చదువుతున్నావు కదా, 3 ఏళ్ళు టైం పెట్టుకో, లేదా 5 ఏళ్ళు టైం పెట్టుకో. ఇంటర్ అయ్యే టైంకి, 10th అయ్యే టైంకి భగవద్గీత 18 అధ్యాయాలు నీ కంటదా వచ్చాడు. ఇప్పుడు మాట 3 ఏళ్ళ 5 ఏళ్ళు మన అందరికీ మాట ఇచ్చిందండి. ఇదే కడపలో ఈ అమ్మాయి ఇంటర్ అయిపోయిన తర్వాత ఈ సెంటర్ లోకి వచ్చి అంటల్లా మనందరి ముందు శ్లోకాలు చెప్పాలి. అలాగనే నువ్వు చెప్పినట్లయితే లక్ష్మీ నైవేద్యం లలితానికి స్వర్ణ పథకాన్ని కాస్త బంగారం తీసుకురా. విన్నారా? గిఫ్ట్ ముందే, బహుమానం ముందే ప్రకటించబడింది. ఎవరైనా 7th క్లాస్ పిల్లలు ఉంటే 5 ఏళ్ళు టైం పెట్టుకోండి. 2024, 2029. అదిగో రెడీయా? లైన్ లో ఉండండి. ఓకే, మనం మళ్ళీ 2029లో భగవద్గీత 18 అధ్యాయాలు చూడకుండా చెప్పేటువంటి బంగారు కళ్ళులతో కూర్చుందాం. బంగారు కళ్ళులతో కూడా ఒక శ్లోకం. ఎవరు నుంచో లేక కూర్చొని ఇస్తాం. మళ్ళీ పెట్టాలి, మళ్ళీ పెట్టాలి. ఇవన్నీ తీసుకున్నావా? రైట్, ఇది మళ్ళీ మర్చిపోతాం. డోంట్ డిలే. రైట్, సంతోషం. రైట్, ఎవరు చెప్తున్నారు? చెప్పు చెప్పు. 12వ అధ్యాయం ఒక్క శ్లోకమే. నేను కూడా రోజు అదే చదువుతా. 12వ అధ్యాయం చదివితేనే మాట్లాడతా అందరితో. హరి ఓం. ఏవం సతతయుక్తాయే భక్తాస్వం పరివాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం యోగ విత్తమాః. ఏం కదా తల్లి? ఏం పేరు గురించి? సిరి. బంగారు తల్లి. చాలా సంతోషం. నాన్న కౌశిక్, ఈ గిఫ్ట్ మా బంగారు తల్లి. అంటే సమయం బ్రేక్ వస్తుంది కదా. రైట్ రైట్ రైట్. మళ్ళీ మనం ఫోటో దిద్దాం తల్లి. రైట్. నన్ను అందరూ ఒక్కసారి 2 చేతులు కమలాలు వికసించాలి. మీ ముఖాలు ప్రకాశించాలి. ప్రకాశించండి. ఆగలేకుండా పొద్దున్న టిఫిన్ ఎవరు చేయలేదు, అందరూ చేశారు, నేను తప్ప. నేను మా శిష్యులతో చెప్పా, ఒరే నేను వచ్చేసరికి రెడీగా ఉండు, అట్లు తిట్లు తినమని చెప్పాను. మీరు ఏం తిన్నారు నాకు తెలీదు. అందరూ చక్కగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద. ఒక్క 2 కీర్తనలు పాడించకపోతే నాకు ఆనందం ఉండదు, మీకు ఆనందం ఉండదు. అందుకని చెప్పిన తర్వాత జనం విల్ గో ఫర్ భోజనం. రైట్. అందరు బియ్యం పక్కన పెట్టేది. అన్నమయ్య మనకి ఏం చెప్పారంటే, మనకేం భయం లేదు అని చెప్పారు. ఎలా? ఎందుకు భయం లేదు? ఇప్పుడు పద్మావతి అమ్మవారి యొక్క కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కార్తీక మాసంలో కడప నగరంలో అన్నమయ్య పుట్టిన జిల్లాలో మనం కూర్చుని శ్రీధర్ శర్మ గారి యొక్క కృషి చేత, వారి యొక్క తపన చేత ఇంత కార్యక్రమం. ఇక్కడ ఎంతమంది యజ్ఞంలో కూర్చున్నారు?
క్రష్ కోసం కూర్చున్న వాళ్ళేగా అందరూ, అంతే కదా. ఇంగ్లీష్లో చెప్పాను క్రష్ అంటారు కదా. మామూలుగా క్రష్ అంటే నలిగిపోవడం. ఇఫ్ యు ఆర్ నాట్ క్రష్డ్ యు ఆర్ గోయింగ్ టు క్రష్ ఇన్ ద క్రష్. మీ అందరికీ కూడా మంచి మంచి మీ యొక్క కామికార్థం ఏదైతే ఉందో అది తీరడానికే ఇష్టి చేశారు, ఆ యాగం చేశారు. మీరందరూ కూడా ఆ ఫలాన్ని పొందుతారు, జీవితంలో ఎంతో ఫలాన్ని పొందుతారు. అన్నమయ్య అంటున్నారు మనకి ఏ భయం లేదు, అమ్మ ఉంది అన్నారు. ఆ అమ్మని చూస్తూ మనం అందరం ఒక కీర్తన చేద్దాం. అందరూ నేను ఇలా అనగానే 4 సార్లు చెప్పాను. శోభానే 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 చూడరమ్మ సతులాల సోపాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనంచారి, పతి చూడి కొడుతనంచారి. శోభానే శోభానే శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముడి తల్లియట చక్కదనాలకే మరుదు సోముని తోబుట్టువట సొంపు కలలకే మరుదు సోముని తోబుట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి కోమలాంగి ఈ చూడి గుడుతనంచారి కోమలాంగి చూడి గుడుతనంచారి. శోభానే శోభానే అమరవందితయట అట్టే మహిమమే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు ఆనందాలకే మరుదు. కవితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెళ్ళాడే, కవితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెళ్ళాడే. కొమేరు వయస్సు కొమేరు వయస్సు ఈ చూడి గుడుతనంచారి. కొమేరు వయస్సు ఈ చూడి గుడుతనంచారి. శోభానే శోభానే once more శోభానే మరొకసారి కలశాబ్ది కూతురట
గంభీరాలకే మరుడు తలపలోక మాతయట దయమరియే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా కొలది మీరా ఈ చూడి గురుతనాచారి కొలది మీరా చూడి గురుతనాచారి శోభానే శోభానే మరొకసారి మరొకసారి అవును ఎక్కువ శ్రీ పద్మావతి భగవాన్ కి శ్రీ అన్నమాచార్య స్వామికి కడపరాయణకు నిజంగ బలవీర హనుమానుకు నమ పార్వతీ పతయ హర హర మహాదేవ. కార్తీక మాసం శివకేశ్వరుడికి ప్రీతికరమైన మాసం కాబట్టి మనం చక్కగా శివుణ్ణి కేశవుణ్ణి పోతనామాచులు వారు ఏం చెప్పారు? చేతులారంగా శివుని పూజించడే నోరు నువ్వంగ హరికీర్తి నుడువడే దయని సత్యంబులోనుగా తలుపడే అని కొంచెం కఠినంగా శివంలో ఏం చెప్పారు? వాడు పుట్టడం తల్లుల కడుపు చేటు అదే వాళ్ళ అమ్మకి నెప్పులు ఇవ్వడానికి పుట్టినట్టు తప్ప వాడి వల్ల ఉపకారం లేదు అని. కాబట్టి మన పుట్టుకకి సాధకం మన కంఠాన్ని ఆ నీలకంఠుడిని కీర్తించడానికి ఉపయోగించాలి. అర్థమైందా? మన కంఠాన్ని ఆ గల్లకంఠుడిని కీర్తించడానికి ఉపయోగించాలి. చెప్పండి ఒకసారి, జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, హర హర శంకర, హర హర శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, హర హర శంకర, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర, నమ పార్వతీ పదే హర హర మహాదేవ. ఏమండి ఎందుకండి మా కంఠాన్ని అలాగా నొప్పికలిగా చెప్పిస్తున్నారు అంటే పుట్టుకకి పరమార్థం భగవంతుడిని పొందడం. మనం ఇందాక చెప్పుకున్నామే, అసతోమ తమసోమ మృక్షోమ అంటే అర్థం ఏంటండి? అసత్తు అంటే ఏమిటండి? అసత్తు అంటే నశించేది. మమ్మల్ని ఓ దేవా అసత్యం నుంచి సత్యం వైపు నడిపించు. మనకి ఉపనిషత్తుల్లో చెప్తారు, చెప్పండి అందరూ, యదృశ్యం తన్నశ్యం, యదృశ్యం తన్నశ్యం అంటే ఏంటండి? ఏమో మీరు అమ్మన్నా మేమన్నాం, మీరు పేరు మీద చేద్దాం కాదు కాదు. కనబడేది ఏది కనబడదు. ఉదాహరణకి అద్దం ముందు నిలబడి ఒక అందమైన యువకుడో యువతో అలాగా జుట్టుని సవరించుకుంటూ ఇలా ఐబ్రోస్ గుంచుకుంటూ మేకప్ చేసుకుంటూ ఏం పాట పాడతారు? అందంగా లేనా అసలే అంతే కదండి సాంగు. కానీ నిజంగా నువ్వు అందంగా ఉండడం పైన ఉందా లోన ఉందా? అవునా? అందుకే తనిఖీల బాబు గారు ఏం చెప్పారో మీరు కూడా విన్నారు.
నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నీ రెండు కళ్ళు మూయగలడు. మీ అందరికీ సౌందర్యం గురించి మాట్లాడాం కాబట్టి సౌందర్యం గుర్తుందా? ఎంత బాగుంటుందో మన ఇంట్లో అమ్మాయిలా. పెద్దవాళ్ళు అందరూ ఇలాంటి కూతురుంటే బాగుండు అనుకునే అంత చక్కగా. సినిమాల్లో నటించినా బంగారు తల్లే, బయట మాట్లాడినా బంగారు తల్లి. కన్నడ అమ్మాయి అయినా చక్కని తెలుగు, వినయము, నటన ఇది చెప్పక మనంత సౌందర్య రాసి ఏది కాలం తీసుకుపోయింది. మీరందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా చూసారా? ఎందుకు చూడడం? సరోజా ఊరుకో, ఊరుకుంటలేదు కదా, ఊరుకోదు. ఊరుకో అంటే ఇంకా అంటే కదా. ఆ హీరో పేరు యశోవర్ధన్. ఏంటి యంగ్ బాయ్. ఏంటి కాలం తీసుకుపోయింది. కాలం వాళ్ళనైనా తీసుకెళ్ళేది, పెద్ద పెద్ద ముఖ్యమంత్రుల్ని తీసుకుపోయింది, ప్రధానమంత్రులు తీసుకుపోయింది. కారే రాజులు వారే గర్వోన్నతిని పొందలే. ఏది కాబట్టి మనం అందరం ఏదో సినిమాలో చెప్పినట్టుగా రైట్ నా మాట విన్నావనుకో భూమి మీద ఉంటావు, లేదనుకో భూమి మీద అర్థం కదా. ఆయన మాట వింటే భూమి మీద ఉంటాడు, లేదా భూమి వాడి మీద ఉంటాడు. అంటే ఏంటి? అయితే నీకు పెట్టేస్తారు, లేకపోతే కప్పెట్టేస్తారు. కప్పెట్టామో నీకు పెట్టాం ఖాయం. అప్పుడు మనం మాయం. అవునా? దీని పేరు ఖాయం. నేను చెప్పింది ఖాయం. ఈ ఖాయం మట్టిలో కలిసిపోవడం ఖాయం. ఆ తర్వాత మొత్తం మాయం. అర్థమైతే మనం సమయాన్ని వ్యర్థం చేయడం, అర్థమైతే మనం ధనాన్ని వ్యర్థం చేయం, అర్థమైతే శక్తిని వ్యర్థం చేయం. ఫోన్లు చేసి నిన్న ఎవరు ఫోన్ చేశారు, అన్ని నేనే మాట్లాడలేదు కదా. ఇప్పుడు చూడండి, ఫోన్ వాళ్ళ దగ్గర ఉంది. తర్వాత దాన్ని చూస్తే 20 18 మిస్సింగ్ కాల్స్ ఉంటారు. అవన్నీ వాళ్ళు నేను రిప్లై ఇవ్వగలనా? ఎవరు సుబ్బారావు గారు మైదుకోదు, నేను 5-6 ఏళ్ల క్రితం మాట, 9 ఏళ్ల క్రితం మిస్సింగ్ కాల్ పడింది. నేను ఫోన్ చేశాను, సార్ మొన్న మధ్య ఎప్పుడు ఫోన్ చేశారు, కుదరలేదు. ఏంటి సార్ ఫోన్ చేశారు? మొన్న ఎక్కడ సమయం 6 నెలలు అయింది, డేట్ చూసుకోండి. ఎందుకంటే నా ఫోన్ సైలెంట్, ఎందుకంటే నేను వైలెంట్. నాకు కనబడే వాళ్ళే ముఖ్యం, నాకు కనబడే వాళ్ళే ముఖ్యం. వాడు ఫోన్ చేశాడు, మా రెడ్డి ఫోన్ ఎత్తాడు. ఎందుకు చేశారు కనుక్కోరా అన్న. ఊరికే చేశాను, వాడి పేరు మార్చేశారు, టైం వేస్ట్ అని పెట్టాను. అన్యాయం కదా. అసలు ఏదో ఇంపార్టెంట్ పని ఉంటేనే, మొన్న ఎవరో కార్తీక దీపోత్సవానికి ఆదిలాబాద్ 30 సార్లు చేశారు. నేను నిన్న చూశాను, అయిపోయింది కూడా. ఫోన్ నిన్న రిప్లై ఇచ్చాడు, నేను చాలాసార్లు చేశాను, గురించి వాళ్ళు పిలవాలన్నారు. కాబట్టి నేను ఖాళీగా ఉందని ఫోన్ చేయకండి. అలాగే ఎవరైనా పొద్దున్న నేను సాయి ఉన్నావు ఇక్కడ, సరే మేము ఇంట్లో ఉన్నాం కదా, స్వర్ణదుర్గ ఏం పేరు చేశారు? ఈ మండపం పేరు శివప్రియ, శివకుమార్ గారి ఇంట్లో ఉన్నాం. వాళ్ళ అబ్బాయిని అడిగాను, ఫోన్లో నీకు ఇష్టమైంది ఏంటి అని. ఇలా అడిగితే అందరూ ఏదో చెప్తారుగా, ఫేస్బుక్ ఇష్టం, యూట్యూబ్ ఇష్టం, ఇన్స్టాగ్రామ్ ఇంకా ఇష్టం. మాలాంటి వాళ్ళకి కష్టం, సమాజానికి నష్టం. ఎందుకు చెప్పినా మార్క్స్ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. ఓ 10 ఏళ్ల పిల్ల మీరు చదువుతారా? 80
బంగారు తల్లి రాయి చకచక పైగా నువ్వు కూడా రా చకచక 5